డేటింగ్ స్కాన్ ఆర్ వైబిలిటీ స్కాన్ ఎప్పుడు చేస్తారు? సో నార్మల్గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక డాక్టర్ని కలుస్తారు. సో యూరిన్ టెస్ట్లో మనకి పాజిటివ్ అని తెలుస్తుంది, కానీ లోపల బేబీ కండిషన్ ఎలా ఉంది అనేది మనకి స్కాన్లోనే తెలుస్తుంది. సో వాళ్ళ పీరియడ్ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేసి 6 to 8 వీక్స్ టైంకి మేము ఈ డేటింగ్ స్కాన్ అనేది అడ్వైస్ చేస్తాం. మనకి ఈ స్కాన్లో ఎలాంటి విషయాలు తెలుస్తాయంటే, సో బేబీ గ్రోత్ ఎలా ఉంది, హార్ట్ బీట్ వచ్చిందా లేదా, సో ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. సో దీన్నే మనం వైబిలిటీ స్కాన్ అని కూడా అంటాము. అలాగే సింగిల్ ప్రెగ్నెన్సీయా, మల్టిపుల్ ప్రెగ్నెన్సీయా, ఏమైనా అబ్నార్మల్ పొజిషన్లో ప్రెగ్నెన్సీ వచ్చిందా అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాంటిది ఏమైనా ఉందా, అలాగే ముత్యాల గర్భిణి మోలార్ ప్రెగ్నెన్సీ అంటాము. ఇవన్నీ రూల్ అవుట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్సో దీన్ని డేటింగ్ స్కాన్ అని ఎందుకు అంటామంటే, ఎవరికైతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయో, ఎవరైతే డేట్స్ మర్చిపోయి క్లారిటీ ఉండదు, అంటే ఎవరైతే లాక్టేషనల్ ఎమెనోరియాలో కన్సీవ్ అవుతారో వీళ్ళకి డెలివరీ డేట్ చెప్పడం కష్టం అండి. వీళ్ళందరికీ కూడా ఈ డేటింగ్ స్కాన్లో ఇచ్చిన ఈడీడీనే మేము వాళ్ళ డెలివరీ డేట్గా కన్సిడర్ చేసి ప్రెగ్నెన్సీ ఫాలో అవడం జరుగుతుంది.